ఈ మూవీ అనేది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం గుండా వెళ్తున్న ట్రైన్లో విర్జిల్ అనే వ్యక్తి తన చేతిలో ఉన్న రొట్టె ముక్కలను తింటూ కూర్చొని ఉండడాన్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అదే ట్రైన్లో విర్జిల్కి ఎదురుగా ఒక వింత స్త్రీ చేతిలో ఉన్న తన పిల్లవాడి ఏడుపును ఆపడానికి ప్రయత్నిస్తూ అతని వైపే చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత రైలు ఆగుతుంది. విర్జిల్ వెంటనే తన చేతిలో ఉన్న రొట్టె ముక్కను ఆమెకు ఇచ్చేస్తాడు. తర్వాత అతను సమీపంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళి ఆ యజమానిని తనని కాంపౌండ్ అనే ప్లేస్కు తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ ఎవరైనా ఉంటారా అని అడుగుతాడు. అయితే యజమాని మాత్రం అలానే టీవీ చూస్తూ విర్జిల్కు ఎటువంటి సమాధానం కూడా ఇవ్వడు. వెంటనే విర్జిల్ కనీసం ఇక్కడ బాత్రూమ్ అయినా ఎక్కడ ఉంటుందో అని చెప్తారా అని అడుగుతాడు. దానికి ఆ యజమాని టీవీ చూస్తూ వేరొక భాషలో విర్జిల్కు డైరెక్షన్ను చూపిస్తాడు. అలా కొంత సమయం నడిచిన తరువాత విర్జిల్కు బాత్రూమ్ కనిపిస్తుంది. బట్ ఆ బాత్రూమ్ మురికిగా మరియు ఈగలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ విర్జిల్ ఎలాగోలా ఆ బాత్రూమ్ను ఉపయోగించడానికి నిర్ణయించుకుంటాడు. అలా అతను బాత్రూంలో ఉండగా బయట నుండి అతనికి ఒక మగ గొంతు వినిపిస్తుంది. అయితే బయట నుండి అతను మీరు కాంపౌండ్కి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు. విర్జిల్ అది విని అవును అని చెప్తాడు. మరియు విర్జిల్ ముఖం కడుక్కునే సమయంలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నీటిని వృధా చేయవద్దని హెచ్చరిస్తాడు. తరువాత విర్జిల్ ఒక ట్రక్ డ్రైవర్తో పాటు ప్రయాణిస్తూ కనిపిస్తాడు. ఆ ట్రక్ డ్రైవర్ పేరే కీత్. ఇతను విర్జిల్ను కాంపౌండ్కి తీసుకువెళ్తున్నందుకు గాను తన ఫీజు గురించి విర్జిల్కు వివరిస్తూ ఉంటాడు. అయితే అప్పటికే విపరీతమైన వేడిని అనుభవిస్తూ ఉండడంతో విర్జిల్ ట్రక్లోని ఏసీని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను అలా చేయడాన్ని చూసి కీత్ మాత్రం ఇది ఇంజన్పై అధిక ఒత్తిడిని తెచ్చి ట్రక్ ఇంజన్ను డ్యామేజ్ చేస్తుంది అని గట్టిగా చెప్తాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత రెండు అడవి కుక్కలు ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటూ ఉండడాన్ని గమనించి కీత్ ఆరోగ్యంగా ఉన్న కుక్కను అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయేలా చేసి గాయపడిన కుక్కకు నొప్పి లేకుండా చనిపోయేలా గట్టిగా తలపై కొడతాడు. తరువాత వాళ్ళ యొక్క ట్రక్ టైర్ అనేది పంచర్ అవుతుంది. కానీ అప్పటికే రాత్రి అవ్వడంతో ఆ రాత్రికి అక్కడే ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకొని రేపు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ రాత్రి కలిసి ఉండడంతో కీత్ విర్జిల్ను కాంపౌండ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి విర్జిల్ తను ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నానని మరియు అది అక్కడ తప్పకుండా దొరుకుతుంది అని చెప్తాడు. అప్పుడు కీత్ తను చాలా కాలంగా ఈ కాంపౌండ్కు వెళ్ళి వస్తున్నాడని ఖచ్చితంగా ఈ కాంపౌండ్ అనేది అలాంటి అవకాశాల కోసం మంచి ప్రదేశం కాదని విర్జిల్కు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ అక్కడ తనకు హార్డ్ లేబర్ తప్ప మరింకా ఏం దొరకదు అని కూడా చెప్తాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు నిద్ర లేచి మరొక టైర్ను బిగించి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు. అయితే ఆ సీన్లో విర్జిల్ ట్రక్ను నడుపుతూ కనిపిస్తాడు. అండ్ కీత్ ప్యాసింజర్ సీట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత డ్రైవింగ్ చేసిన విర్జిల్కు బయట మండుతున్న ఎండ కారణంగా చాలా వేడిగా అనిపించడంతో దాని ఫుల్ కెపాసిటీతో ఏసీను ఆన్ చేయాలని అనుకుంటాడు. కీత్ దాన్ని గుర్తించే లోపే ట్రక్ యొక్క ఇంజన్ అనేది డౌన్ అవుతుంది. అక్కడే ట్రక్ అనేది అలానే ఆగిపోతుంది. వెంటనే కీత్ విర్జిల్పై గట్టిగా అరిచి కోప్పడతాడు. తరువాత విర్జిల్ అతనికి క్షమాపణలు చెప్పి ట్రక్ నుండి కొంత దూరం నడిచిన తర్వాత అతనికి ఆసక్తికరంగా కొన్ని రాళ్ల సమూహం అనేది కనిపిస్తుంది. వెంటనే ఆ రాళ్లలో ఒక దాని నుండి ఇతను మురికిని తొలగిస్తాడు. కాకపోతే ఆ రాయి బంగారంలా ఉన్నట్టు కనిపిస్తుంది. వెంటనే విర్జిల్ దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే కీత్ను పిలిచి ఆ రాళ్లను చూడమని అడుగుతాడు. కీత్ అక్కడికి వచ్చి ఈ రాయిని కాల్చినప్పుడు కాలిపోయి నల్లగా మారిపోతే ఇది బంగారం కాదు అని చెప్పి తన లైటర్ను బయటకు తీస్తాడు. అతను రాయి యొక్క కొంత భాగాన్ని కాల్చినప్పుడు దాని రంగు అస్సలు మారదు. దాంతో తప్పకుండా ఇది బంగారం అని కీత్ చెప్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంతో ఆ రాయిని బయటకు తీయాలి అని ప్రయత్నిస్తారు. అయితే ఆ రాయి మాత్రం చాలా భారీగా మరియు దృఢంగా ఉండడంతో వారి పూర్తి శక్తితో ప్రయత్నించినప్పటికీ కూడా దాన్ని కనీసం ఒక అంగుళం కూడా కదల్చలేరు. దీని తర్వాత వారు ఈ రాయిని ట్రక్కుకు జోడించి తాడు సహాయంతో బంగారాన్ని బయటకు లాగడానికి నిర్ణయించుకుంటారు. అయితే ఆ రాయిలో మాత్రం ఇప్పటికీ చలనం లేదు. మరి
మరియు తర్వాత తాడు కూడా తెగిపోతుంది. ఇలా చాలా రకాలుగా ప్రయత్నించిన తర్వాత సాయంత్రం రాత్రికి మంటను వెలిగించడానికి కావలసిన కర్రల కోసం వెతకడానికి కీత్ బయలుదేరుతాడు. అప్పుడు కీత్ ఈ ప్రాంతంలో అడవి కుక్కలు చాలా చురుగ్గా ఉంటాయని మరియు కేవలం మంటలతో మాత్రమే వాటిని తరిమి వేయగలం అని వర్జిల్కు చెప్తాడు. అప్పుడు వర్జిల్ కూడా అతనితో చేరి కట్టెల కుప్పను తీసుకొని వస్తాడు. అలా ఆ మంట దగ్గర కూర్చొని వారి అదృష్టాన్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితాలు త్వరలో ఎలా మారబోతున్నాయో అని ఆలోచించి కీత్ సంతోషంతో గంతులు వేస్తాడు. తర్వాత కీత్ మాట్లాడుతూ ఇప్పుడు ఈ బంగారాన్ని అక్కడి నుండి కదిలించాలి అంటే తప్పకుండా మనకి ఒక ఎక్స్కావేటర్ యొక్క అవసరం ఉంటుంది అని చెప్తాడు. కీత్కు అక్కడ దగ్గరలో ఉన్న నగరంలో కొన్ని పరిచయాలు ఉన్నప్పటికీ తను వర్జిల్ని ఆ ఎక్స్కావేటర్ను తీసుకొని రమ్మని చెప్తాడు. ఎందుకంటే వర్జిల్కు ఈ ఎడారి వాతావరణం గురించి అస్సలు తెలియదు. కాబట్టి తను ఎక్కువ కాలం ఈ ఎడారిలో ఒంటరిగా గడపలేడు. ఈ కారణం వల్లనే కీత్ వర్జిల్ను పట్టణానికి వెళ్ళమంటాడు. కానీ వర్జిల్ మాత్రం అతనికి ఆ కొత్త పట్టణంలో ఎటువంటి పరిచయాలు లేవని మరియు అతను కీత్ తిరిగి వచ్చేంత వరకు ఆ బంగారాన్ని సేఫ్గా ఉంచుతాను అని చెప్తాడు. ఇది విన్న తర్వాత కీత్ అతనిని చివరిసారిగా అడుగుతాడు. దానికి వర్జిల్ అతను కఠినమైన వ్యక్తి అని మరియు ఈ పరిస్థితిని సులభంగా ఎదుర్కోగలడని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కీత్ కొంత ఫుడ్ ఇంకా వాటర్ను మరియు ఒక చిన్న టెంట్ క్లాత్ను అందించి తరువాత వర్జిల్కు బయలుదేరే ముందు కమ్యూనికేషన్ కోసం ఒక శాటిలైట్ ఫోన్ ఇంకా ఒక పాకెట్ నైఫ్ను ఇచ్చి అతను ఎక్స్కవేటర్తో తిరిగి రావడానికి 5 రోజులు పట్టవచ్చని చెప్తాడు. అంతవరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత తన దగ్గర ఉన్న వస్తువులతో సమీపంలో చెట్టు దగ్గర అతని కోసం ఒక ఆశ్రయం వంటి స్థలాన్ని సిద్ధం చేసుకుంటాడు. తరువాత కీత్ ఇచ్చిన ఆ శాటిలైట్ ఫోన్ని కూడా అది పని చేస్తుందా లేదా అని చెక్ చేస్తాడు. తరువాత అతను ఆ ప్రాంతం చుట్టూ కర్రలను రాత్రి కోసం సేకరించడానికి వెళ్తాడు. అలా అతను రాత్రికి కొన్ని కర్రలను సేకరించి తరువాత తిరిగి వచ్చినప్పుడు అతనికి తన నివాస స్థలంలో ఒక తేలు కనిపిస్తుంది. వెంటనే అతను ఒక చెక్క ముక్కను ఉపయోగించి ఆ తేలును అక్కడి నుండి తరిమేస్తాడు. వర్జిల్ తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని వేడి చేసుకుని భోజనాన్ని ఆస్వాదిస్తాడు. కానీ సమీపంలో అడవి కుక్కల అరుపులు విన్న తర్వాత అతనికి కొంత భయం వేస్తుంది. దాంతో అతను ఆ పాకెట్ నైఫ్ను చేత్తో పట్టుకొని అలా పడుకుండిపోతాడు. మరుసటి రోజు ఉదయం వర్జిల్ ఎంతో కష్టంగా నిద్రలేచి తన కడుపును ఖాళీ చేసుకోవడానికి వెళ్తాడు. కానీ తరువాత తన్ను తాను శుభ్రం చేసుకోవడానికి మాత్రం నీటిని వృధా చేయడం తనకు ఇష్టం లేక అలానే ఉండిపోతాడు. ఇంతలోనే శాటిలైట్ ఫోన్ మోగుతుంది. కానీ వర్జిల్ వెళ్ళేసరికి ఆ కాల్ కట్ అయిపోతుంది. దాంతో ఎంతో చిరాగ్గా ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఒక కూలిపోయిన విమానం యొక్క అవశేషాలను కనుక్కుంటాడు. అండ్ దాన్నే అతను షెల్టర్గా ఉపయోగించాలి అని నిర్ణయించుకుంటాడు. అయితే అక్కడ నుండి ఆ బంగారం ఉన్న ప్రదేశం సరిగ్గా కనిపించకపోవడంతో అతను తన ఆలోచనను విడిచిపెడతాడు. కానీ అతను ఆ విమానం నుండి కొన్ని భాగాలను తీసుకొని వాటిని ఉపయోగించి తన షెల్టర్ను బిల్డ్ చేసుకుంటాడు. అలా అలసిపోయిన వర్జిల్ కొద్దిసేపటి తర్వాత బంగారం పక్కన కూర్చొని తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభిస్తాడు. అలా కొంత సమయం తర్వాత ఆ రాయిలోని కొంత భాగాన్ని పగలగొట్టాలి అని అనుకుంటాడు. అలా చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆఖరికి ఒక బంగారం ముక్కను సక్సెస్ఫుల్గా పగలగొట్టగలుగుతాడు. అదే సమయంలో శాటిలైట్ ఫోన్ రింగ్ అవ్వడంతో వర్జిల్ ఫోన్ను లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు కీత్ మాట్లాడుతూ తన ట్రక్ ఇంజిన్ తరచుగా వేడెక్కిపోవడం వల్ల తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందని వర్జిల్కు చెప్తాడు. వర్జిల్ మాత్రం అతను ఒక చిన్న బంగారు భాగాన్ని విజయవంతంగా విరిచినట్లు కీత్కు తెలియజేస్తాడు. అయితే కీత్ మాత్రం అతను బంగారం పక్కనే కూర్చొని తను వచ్చే వరకు ఎలా అయినా బంగారాన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్తాడు. అయితే అక్కడికి చేరుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పి కాల్ను కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో కొన్ని కుక్కలు వర్జిల్ దగ్గరకు వస్తాయి. అతను ఆ కుక్కలను తరిమేసేందుకు మరియు తనను తాను రక్షించుకోవడానికి కట్టెలను ఉపయోగిస్తాడు. మరుసటి రోజు ఉదయం వర్జిల్ ఒక బాటిల్లో కొంత నీరు పోసి తాగుతూ ఉంటాడు. అదే సమయంలో అతను తన సమీపంలోకి ఒక పాము రావడం గమనించి అతను ఆ పామును చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది తప్పించుకుంటుంది. అతను వెనక్కి తిరిగినప్పుడు పొరపాటున బాటిల్ను పడగొట్టడాన్ని గుర్తిస్తాడు.
అప్పటికే చాలా నీరు కింద ఒలిగిపోతుంది. తర్వాత అతను మళ్ళీ ఆ కూలిపోయిన విమానం దగ్గరకు వెళ్ళి తన ఆశ్రయం కోసం మరికొన్ని శిథిలాలను సేకరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతనికి తన వైపుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వస్తున్నారు అని గమనించి వెంటనే ఆ విమానంలోకి వెళ్ళి దాక్కుంటాడు. కానీ వెడ్జిల్ అక్కడ ఉండడాన్ని గుర్తించడంతో వెడ్జిల్ను అక్కడి నుండి బయటకు రావాలి అని ఆ వ్యక్తి చెప్తాడు. వెడ్జిల్ బయటకు వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి ఒక మహిళ. ఆమె వెడ్జిల్కు కొంత ఆహారం మరియు తాగడానికి నీటిని ఇస్తానని చెప్తుంది. కానీ వెడ్జిల్ మాత్రం దానికి నిరాకరించి మౌనంగా ఉండిపోతాడు. తర్వాత ఆమె అదే పనిగా అసలు తను ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమిటి అని రకరకాల ప్రశ్నలను అడుగుతుంది. అయితే ఆమె ప్రశ్నలు పట్టించుకోకుండా అతను మహిళను విమానంలో ఆశ్రయం పొందమని ఆఫర్ చేసి అక్కడి నుంచి బయలుదేరడం ప్రారంభిస్తాడు. అయితే అతను తన నుండి ఏదో దాచిపెడుతున్నాడని ఆ స్త్రీ భావించింది. ఆ స్త్రీ వెడ్జిల్ను ఫాలో అవుతూ రకరకాల ప్రశ్నలను అడుగుతుంది. వెడ్జిల్ ఈ ప్రశ్నలతో విసుగు చెంది అతని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆమెకు కోపంగా చెప్తాడు. అయినప్పటికీ ఆమె అలా వెడ్జిల్ను విసిగిస్తూ ఉండడంతో అతను కోపం తెచ్చుకొని ఒక పారతో ఆమెను కొట్టి అక్కడికక్కడే ఆమెను చంపేస్తాడు. ఆపై అతను ఆ స్త్రీ నుండి తనకి అవసరమైన వస్తువులను తీసుకొని తరువాత తన డెడ్ బాడీను అక్కడే పాతిపెడతాడు. కాసేపటికి అడవి కుక్కలు ఆ మృతదేహాన్ని తవ్వి లాగడం ప్రారంభిస్తాయి. దీన్ని గమనించిన వెడ్జిల్ ఆ కుక్కలను తరిమి కొట్టి ఆ మహిళ మృతదేహాన్ని కొంత దూరం ఈడ్చికెళ్లి కట్టెలను ఉపయోగించి కాల్చేస్తాడు. అయితే అలా చేస్తున్నప్పుడు వెడ్జిల్ ఎంతగానో బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం శాటిలైట్ ఫోన్ శబ్దం విని వెడ్జిల్ నిద్రలేస్తాడు. కీత్ ఫోన్లో మాట్లాడుతూ అతను ఎక్స్కవేటర్ను కనుగొనడంలో విజయం సాధించాడని, అయితే దాన్ని అక్కడికి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుంది అని, అండ్ ఆ ఎక్స్కవేటర్ యొక్క బరువు అతని వేగాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తను వచ్చే వరకు వెడ్జిల్ను ధైర్యంగా ఉండమని చెప్తాడు. తరువాత సీన్లో వెడ్జిల్కు ఒక ట్రక్ అతని వైపు నుండి వెళ్లడం కనిపిస్తుంది. కానీ మరింత బంగారం కోసం అతని దురాశ అతన్ని అక్కడ నుండి తప్పించుకోనివ్వలేదు. తరువాత అతను ఆ రాత్రికి కట్టెల కోసం వెతుకుతూ కనిపిస్తాడు. అంతలోనే ఒక ఇసుక తుఫాను అతని వైపు వస్తుండడాన్ని గమనించి సురక్షితంగా ఉండడం కోసం అతను తన ఆశ్రయం వైపు పరిగెడతాడు. కానీ కొద్దిసేపటికి తుఫాను అతని ఆశ్రయంలోని భాగాలను చీల్చివేస్తుంది. దీనివల్ల వెడ్జిల్ ఆ తుఫాన్లో చిక్కుకుపోతాడు. కొంత సమయం తర్వాత తుఫాను ఆగిపోతుంది మరియు వెడ్జిల్ ఒక ఇసుక కుప్పు నుండి మేల్కొంటాడు. అయితే ఆ తుఫాన్లో తను ఒక చెట్టు కొమ్మకు బలంగా గుద్దుకోవడంతో తన కడుపులో ఒక కొమ్మ గుచ్చుకుపోతుంది. అయితే వెడ్జిల్ ఆ కొమ్మను బయటకు తీయడానికి బదులుగా ఆ బంగారం సురక్షితంగా ఉందో లేదో అని చెక్ చేస్తాడు. తర్వాత సీన్లో వెడ్జిల్ తన పొట్ట నుండి కొమ్మను బయటికి తీస్తాడు. దానివల్ల అతనికి విపరీతంగా రక్తస్రావం అవుతుంది. తరువాత ఆ గాయం త్వరగా మానడం కోసం ఒక డబ్బాను వేడి చేసి ఆ గాయం మీద పెడతాడు. కాకపోతే ఇది నొప్పిని మరింత పెంచడంతో అతను ఏడుస్తాడు. అతను ఆ బంగారం పక్కనే కుప్పకూలిపోతాడు. తరువాత అతను నిద్ర లేవగానే ఒక స్త్రీ తనపై క్రాస్ బోను పాయింట్ చేయడం చూస్తాడు. ఆ స్త్రీ కూడా అతను ముందు చంపేసిన స్త్రీలానే ఉంటుంది. దాంతో తాను చేసిన తప్పును మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. తరువాత ఆ స్త్రీ అతనికి తాగడానికి కొంచెం నీటిని అందిస్తుంది. నెక్స్ట్ సీన్లో వెడ్జిల్ కళ్ళు తెరిచినప్పుడు అతనికి నీటిని ఇచ్చిన ఆ స్త్రీ అక్కడ కనిపించదు. తరువాత అతను కేవలం ఇదంతా తన ఊహే అని అనుకుంటాడు. ఇంతలోనే శాటిలైట్ ఫోన్ మోగుతుంది. వెడ్జిల్ దాన్ని ఇసుకలో నుండి తవ్వి ఆ స్త్రీ గురించి కీత్కి చెప్తాడు. కీత్ మాత్రం ఆమె నుండి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. కాల్ మూసిన వెంటనే ఆ మహిళ మళ్ళీ ఎదురుగా కనిపిస్తుంది. ఆ స్త్రీ వెడ్జిల్ ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని అడుగుతుంది. కానీ వెడ్జిల్ మాత్రం కోపంగా ఇక్కడి నుండి వెళ్ళిపోమని అరుస్తాడు. తరువాత ఆమె అతను తన సోదరిని ఈ ప్రాంతంలో చూశాడా అని అడుగుతుంది. అయితే వెడ్జిల్ మాత్రం దానికి ఎటువంటి సమాధానాన్ని ఇవ్వడు. తర్వాత సీన్లో వెడ్జిల్ పడుకొని ఉన్నట్లు కనిపిస్తాడు. అయితే అతను కళ్ళు తెరిచినప్పుడు అతను తన్ను తాను అడవి కుక్కల గుంపు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తాడు. అయితే సగం కాలిపోయిన కట్టెలు మాత్రమే అతన్ని ఆ కుక్కల నుండి కాపాడుతున్నాయి. వెంటనే వెడ్జిల్ భయంతో కీత్కు కాల్ చేసి అతను ఎక్కడున్నాడని అడుగుతాడు. అయితే కీత్ మాత్రం అతను ఆల్మోస్ట్ తన దగ్గరకు వచ్చేశాడు అని చెప్తాడు. దాంతో వెడ్జిల్ ఫోన్లో గట్టిగా కేకలు వేస్తూ ఇక్కడ అడవి కుక్కలు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, వేగంగా రా అని చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో కీత్ బైనాక్యులర్ సహాయంతో వెడ్జిల్కు దూరంగా కూర్చొని అతన్ని గమనిస్తున్నట్లు తెలుస్తుంది. కుక్కలు
వెర్జిల్పై దాడి చేసి అతన్ని ఈడ్చుకెళ్లే వరకు కీత్ వెయిట్ చేసి కొంత సమయం తర్వాత వెర్జిల్ను కుక్కలు తినేస్తూ ఉంటాయి. కానీ అప్పటికీ కూడా ఇంకా వెర్జిల్ ఆ బంగారాన్ని చూస్తూ ఉండిపోతాడు. వెంటనే కీత్ తన ట్రక్కుకు ఎక్స్కవేటర్ను జోడించి అక్కడికి వస్తాడు. అతను వెర్జిల్ మృతదేహాన్ని చూసి వెనక్కి తిరిగి ఏదో తీయడానికి ప్రయత్నిస్తూ తన ట్రక్ దగ్గరకు వస్తాడు. వెంటనే అతని ఛాతిపై బాణంతో ఎవరో కాల్చడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. కీత్ను ఎవరు కాల్చారో అన్న విషయం చెప్పకుండానే మూవీ ఒక క్వశ్చన్లా ముగుస్తుంది. సో ఈ మూవీ రీక్యాప్ మీకు ఎలా అనిపించిందో కిందున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.